అరే ఈ రూట్లో బంక్ ఏడుందిరా, ఈ రూట్లో బంక్ ఏడుంది? ది యాక్సలరేషన్. క్రాస్ అయింది. బైక్ మాత్రం చాలా నచ్చింది గాయ్స్, చాలా అంటే చాలా నచ్చింది, ఆనెస్ట్లీ చాలా నచ్చింది. అండ్ ఈ రూట్లో నేను అనంతగిరి వెరీ వెరీ ఫస్ట్ టైం వెళ్తున్నా. యాక్చువల్లీ రిటర్న్లో వచ్చిన, బట్ పోలే ఎప్పుడు. ఎందుకో గాయ్స్ దీని బ్యాక్ టైర్ కొంచెం బెండునట్టుంది, వాబుల్ అవుతుంది, అటు ఇటు ఊగుతుంది. దీనిలో ఇప్పుడు ప్రజెంట్లీ 5 liters ఆఫ్ ఫ్యూయల్ అయితే కొట్టించిన. చెక్ చేద్దాం అసలు యాక్చువల్లీ ఎంత దూరం పోయిస్తావు. అండ్ యాక్చువల్లీ దీని మైలేజ్ అప్రాక్స్ 30 అనుకుంటా గాయస్. నా హెల్మెట్కి పురుగు చచ్చిపోయింది. గొల్లపల్లి, రైట్ గొల్లపల్లి. మనం ఈ రూట్లో వెళ్ళొచ్చు. వన్ మోర్ రూట్ ఈజ్ ఫ్రమ్ సహస్పేట అనమాట. సహస్పేట నుంచి కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ మేము లాక్డౌన్ టైంలో ఈ రూట్లో వచ్చే వాళ్ళము, వచ్చినాము, ఈ రూట్లో వచ్చినాము. అండ్ ఆ రోజు పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నారనమాట. ఏంటి బాబు లాక్డౌన్ టైంలో ఈ తిరగడాలు ఏంటి అని. గాయస్ లాస్ట్ ఇయర్ సేమ్ డే రోజు, లాస్ట్ ఇయర్ సేమ్ డే రోజు అన్న బర్త్డే రోజే వెళ్ళినామన్నమాట. ఆ రోజు పోలీస్ వాళ్ళు మాకు పట్టుకున్నారు. ఆ టైంలో ఈ రోడ్ అంతా సూపర్గా ఏం లేకుండా, ఇంత బెటర్ రోడ్ లేకుండే. చాలా ఎట్లా అంటే కచ్చా రోడ్, బిల్కుల్ లైక్ గుంతలు ఇట్లా ఉండే అనమాట. బట్ రైట్ నౌ హ్యావ్ ఏ లుక్ హియర్, ఎంత సూపర్ ఉంది రోడ్. డాంబర్ రోడ్ వేసేసారు మంచిగా నీట్గా, ఇట్స్ గుడ్. అండ్ గాయస్ విండోస్ గట్టిగానే తగులుతున్నట్టు, ఎందుకంటే విండ్ బ్లాస్ట్ చాలా ఉంది బయట నుంచి. ఈ రూట్లో వస్తే బెస్ట్ థింగ్ గాయస్ ఈస్ పంటలు. బ్యూటిఫుల్ నేచర్ విత్ బ్యూటిఫుల్ పొలాలు అనమాట. ఫార్మింగ్ మొత్తం ఇక్కడ పల్లెటూరు కదా ఇది మొత్తం వచ్చేసి. సో బ్యూటిఫుల్గా మంచిగా ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది గాయస్. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ గాయస్. హానెస్ట్లీ థర్డ్ పెట్రోల్ బంక్. మేము లాస్ట్ వచ్చినప్పుడు లిటరల్లీ జస్ట్ 1 బంక్ కూడా లేకుండే, బట్ ఇప్పుడు 3 పెట్రోల్ బంక్స్ అయినాయి. అండ్ ఈ రూట్లో వచ్చే వాళ్ళకి అది చాలా సుఖం, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ సంగారెడ్డి వరకు రావాల్సి వస్తుంది. సంగారెడ్డి లేకపోతే మల్కాపూర్, పెద్దాపూర్ ఆడి వరకు రావాల్సి వస్తుంది పెట్రోల్ కావాలంటే మాత్రం. బట్ చాలా బెస్ట్ ఏంటంటే ఇక్కడ పెట్రోల్ బంక్ అయింది. స్వాతి ప్రమోటర్స్ అంటే గాయస్, బుద్ధ స్టాచ్యూ ఇక్కడ ఉంది, అక్కడ లోపల చూడండి అక్కడ ఒకటి ఉంది, నైస్ కదా అది. విలేజ్ లోపల ఇలా ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ ఇవాళ ప్లానింగ్ వచ్చేసి మాది వైల్డ్ వాటర్స్ ఉండే, బట్ ఇట్స్ హ్యాపెన్ లైక్ దట్. గైస్ మేము ఈడ మిర్చిలు తిన్నాం రా లాస్ట్ ఇయర్. ఆ రోజు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు మాకు ఈయనే, లాక్డౌన్ టైం కదా, ఈవినింగ్ 5 అయితే లాక్డౌన్. సో మేము 4:30కి ఏమో ఇడున్నాము, అన్ని ఇళ్ళన్నీ క్లోజ్ ఉన్నాయి. ఆ మిర్చి బండి ఒకటే ఓపెన్ ఉన్నది, మిర్చి షాప్ది. అక్కడ ఆగినాము, ఆగి మిర్చీలు తింటున్నాం, పునుగులు తినేటప్పుడు డైరెక్ట్ అదే టైంలో పోలీసు వాళ్ళు వచ్చారు. బాబు టైం అయింది వెళ్ళిపోండి, లేకపోతే పట్టుకుంటే మనం ఓకే సార్ వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోయినాం. సో ప్రజెంట్లీ మనం కచ్చా రోడ్లో ఉన్నాం. అండ్ మనోడు బైక్ తీసుకుండు, సో హీస్ డ్రైవింగ్ రైట్ నౌ. అండ్ ఎందుకంటే నాకు కొంచెం డీహైడ్రేటేషన్ టైప్లో అయిందన్నమా అని నేను వెనకలో కూర్చున్నా. అండ్ గాయస్ ఈ సమ్మర్లో లిటరలీ గాయస్ నెవర్ ఎవర్ గో ఫర్ ఎ రైడ్ ఆన్ దిస్ సమ్మర్. అస్సలు వెళ్ళకండి ఈ సమ్మర్లో మాత్రం, రైడ్ మాత్రం అస్సలు చేయకండి. చేసే మాత్రం నరకమే, నిజంగా చెప్తున్నా నరకమే. ఏసీలో ఉండే బతికే బిడ్డలు మాత్రం ఈ సమ్మర్లో రైడ్లు అస్సలు చేయకండి. ఏంది ఇది మొత్తం కచ్చా రోడ్ వచ్చింది, వాట్ ద హెక్ ఈస్ దిస్. లైక్ ఎట్లా అంటే 15 minutes నుంచి ఇదే రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం. వీఆర్ ప్లానింగ్ ఫర్ అనదర్ రైడ్ ఆన్ ఓకే దిస్ ఇయర్ ఆన్ December వీఆర్ ప్లానింగ్ ఫర్ వైజాగ్ రైడ్ అనమాట. ఆన్ ది స్పాట్లో ఇప్పుడే ఫిక్స్ అయిపోయినాం. బట్ మాకు ఇంకొక బైక్ కావాలి. లైక్ నేను ఈ సౌత్ ఇండియా ట్రిప్ వెళ్ళేసి వచ్చినాక ఇఫ్ ఐల్ బై ఎ న్యూ బైక్ ఆర్ ఎల్స్ ప్లానింగ్ అయితే చేసిన కొత్త బైక్ది. బట్ ఏ బైక్ అర్థం కాని స్టేజ్లో ఉన్నా. ఈజీగా 10 kilometers అయితే ఇదే రోడ్ ఉంది గాయస్. ఇది నవాబ్పేట్. గాయస్ ఈ నవాబ్పేట్ ఉందా, మన బాలాజీ కాకుండా ఇంకో చిన్న బైక్ ఉంది కదా, సో ఆ బైక్ ఇక్కడనే దొరికిందనమాట. యాక్చువల్లీ
2017లో నా బైక్ పోయింది, ఎత్తుకపోయారు. 2017 జాన్ 11th రోజు పోయింది. 2017లో ఫెబ్ 28th రోజు బైక్ దొరికింది అనమాట. ఫెబ్ 28th రోజు. సో ఆ 1 monthలో లిటరలీ గైస్ చాలా సఫర్ అయిన బైక్ పోయినాక. నాకున్న వన్ అండ్ ఓన్లీ బైక్ అది ఇదే విలేజ్లో దొరికింది, నవాబ్పేట్, ఇదే విలేజ్లో. థింక్ వన్స్ గైస్, ఎట్లా అంటే మనకు నచ్చిన ఒక బైక్, మనకు బైకే లైఫ్, బైకే ప్రపంచం అన్నప్పుడు ఆ బైక్ పోతే ఎలా ఉంటుంది? లెట్ మీ జస్ట్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్స్. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ రోడ్కి మళ్ళీ వచ్చినాం. రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా నడుస్తూనే ఉంది గాయస్. రైట్ తీసుకుంటే సాయిస్పేట్ 30 kilometers, లెఫ్ట్ వికారాబాద్ 5 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ అనమాట అనంతగిరి. ఇగో నైట్ టైంలో మాత్రం ఈ వ్యూ చాలా సూపర్ ఉంటుంది, ఎందుకంటే వీటికి పోల్స్కి లైటింగ్ ఉంది, చక్కాస్ ఉంటుంది మొత్తం. అండ్ ఏంటంటే గాయస్ ఈడికెళ్ళి అక్కడ వరకే ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆ లైటింగ్ మీటింగ్ ఏమి ఉండదు. అండ్ ఎంట్రెన్స్ కాబట్టి ఇది ఒకటి బాగా చేసిరు అనమాట. ఇక్కడ నుంచి వికారాబాద్ స్టార్ట్ అనమాట. ఆగా అంకుల్, ఎందుకు ఇంత ఆగం పడతాండవు? ఇలా లాభం లేదురా పింజారి విధవా. ఇంద్రా ఛార్జింగ్లో ఇలా గోప్రోలా ఎంత ఉంది? అదే కనిపిస్తలే అని చెప్పు. కనిపిస్తుందిరా, ఎంత ఉంది? సైడ్ ఇదిగా ఏదో ఒక 1 point ఇట్లా బాక్స్ ఉంది చిన్నది, అదొకటి బర్త్డే స్పెషల్ పర్సన్ కి స్పెషల్ కేక్ అనమాట. దాట్ టు అనంతగిరి హిల్స్ లో. దీస్ ఆర్ ద కేజీ 1 kg కేక్స్ బ్రో. స్పార్కిల్ 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 స్ప్రే ఏమైనా తీసుకెళ్దామా? స్ప్రే. ఫైనలీ వి జస్ట్ టుక్ ద కేక్ నుంచి గాయస్. లిటరలీ 5 kilometers ఏమో ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ ముంగట. మేము ఫ్రంట్ బ్యాక్లో ఉన్నాం, ఎందుకంటే నాకు తెలియదు మేము కేక్ తీసుకున్నట్టు. ఇక్కడ నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కూడా ఇక్కడనే అయిపోయింది అనమాట, వికారాబాద్లో. ఆ రోజు మాత్రం టాస్క్ 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 మో ఆ హీట్కి. అరే నో 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 షీట్స్. థ్యాంక్ యూ మై బ్రదర్. అమ్మాయి అంటే ఇట్ మీన్స్ ఏంటంటే ట్రైన్ వస్తుంది లెఫ్ట్ ఆర్ రైట్ నుంచి, అందుకే అది క్లోజ్ చేశారు. వావ్, రూట్ మాత్రం సూపర్ ఉంటుంది గాయస్ అనంతగిరి హిల్స్కి. దిస్ ఈస్ అ మెయిన్ రూట్ ఫర్ అనంతగిరి హిల్స్ అనమాట. వికారాబాద్ నుంచి వచ్చినాక లెఫ్ట్ అండ్ రైట్ 2 routes ఉంటాయి. రైట్ సైడ్లో వెళ్ళాలనుకుంటాను నేను. ఇది వచ్చేసి మెడిసిన్కి యూజ్ అయ్యే ప్లాంట్స్ ఉంటాయి కదా, కన్సర్వ్ చేస్తారు. అండ్ ఈ రూట్లో గైస్ ఎవ్రీ 100 meters or 200 meters ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. అండ్ అక్కడక్కడ ఇగో ఇలా కచ్చారో రూట్ ఉంది. వేగము అదుపు చేయబడినవి. ఇదంతా అనంతగిరి హిల్స్ రోడ్ అనమాట. అండ్ గాయస్ వింటర్లో ఇటు వస్తే మాత్రం ఏం సూపర్ ఉంటుంది తెలుసా. వస్తే అంత కాస్ట్ ఉండదు, బట్ వింటర్లో వస్తే మాత్రం సో సూపర్ ఉంటుంది. అంటే ఈ రోడ్లు కొంచెం బాగు చేస్తే వింటర్లో అండ్ ఇట్లాంటి పీపుల్కి రావడానికి చాలా యూస్ఫుల్. మొత్తం గ్రీనరీ కదా. అండ్ గాయస్ ఇవాళ టెంపుల్ క్లోజ్ అనమాట. అక్కడ మంకీ ఉంది, మంకీ పడుకుంది నీట్గా. గైస్ మీకు చెప్పిన స్పెషల్ పర్సన్, స్పెషల్ బర్త్డే ఎవరో కాదు అన్నది. సో ఎస్పెషల్లీ వాళ్ళ ట్రిప్ 7 గంటల అనంతగిరి చేసినాం అనమాట. రైట్ నౌ వీఆర్ ఎట్ అనంతగిరి. ఇడికెళ్ళి ఎంత అన్న? 45. ఇక్కడ అనంతగిరి ఈ నుంచి ఆడికి 45, సంగారెడ్డికి 45. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ గైస్. ఎంట్రన్సా? అండ్ కిరాణా షాప్స్. టెంపుల్ క్లోజ్ ఉంది, బట్ మధ్యాహ్నం టైం అనే క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ మనం ఇంకా లోపలికి వెళ్తామన్నమాట. ట్రెక్కింగ్ చేద్దామన్నా ఇప్పుడు. ట్రెక్కింగ్ ఈ టైంలో వెళ్తే మాత్రం స్నానం చేసి వచ్చినట్టు అవుతుంది. వీకెండ్స్లో గైస్ చాలా సూపర్ ప్లేస్. వింటర్లో వస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదనా. వింటర్లో వస్తే డిసెంబర్లో ఇంకా సూపర్. ప్రజెంట్ విజిట్ అనంతగిరి హిల్స్ ఇస్ డిసెంబర్. అండ్ గాయస్ మా ప్లాన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఆఫ్టర్ దిస్
ఆఫ్టర్ నా రైడ్ తర్వాత బిగ్గెస్ట్ రైడ్ తర్వాత వీఆర్ ప్లానింగ్ ఫర్ స్మాల్ బిగ్గెస్ట్ రైడ్. వెరీ మెమొరబుల్ రైడ్ ఉండబోతుంది అది. సో దానికి ఇట్ టేక్స్ టైమ్. జస్ట్ హ్యాపెండ్ వాజ్ వెరీ సాడ్. ఏంటంటే టెంపుల్ క్లోజ్ ఉంది. అండ్ గైస్ లుక్ ఎట్ ద స్టాచ్యూ ఆఫ్ హనుమాన్. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయ. మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ది టెంపుల్ ఇస్ దిస్ వన్. ఈ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంటుంది గాయస్. మనాలి నుంచి వచ్చేటప్పుడు సేమ్ ఇలానే ఒక రూట్ ఉంటుంది. అది చూసినాక నేను ఫిదా అయిపోయి. నాకు యాక్చువల్లీ నాకు మన అనంతగిరి గుర్తుకొచ్చింది అనమాట. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు గాయస్. బట్ మనకు తెలీదు ప్లేసెస్ ఇప్పుడు ట్రెక్కింగ్ ఇలా ఎక్కడ సైడ్ వెళ్ళాలో అని. గాయస్ ఏ చెక్ కరే గాయస్, ఏ ఫ్రమ్ హియర్ టు ఇదంతా ట్రెక్కింగ్. అటు ఎలా వెళ్తారా? ఇంకా క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉంటాయి కదా గాయస్. ఇదే ద బ్యూటిఫుల్ అనంతగిరి హిల్స్. హే హే యూ 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 యూ. ఇక్కడ మంచిగా వచ్చి ఫుడ్ వండుకోవాలరా. ఫుడ్ వండుకొని తింటే బాగుంటుంది ఇక్కడ. ఇటేనా స్ట్రేటా? ఛత్రి వ్యూ పాయింట్ అంట. గైస్ ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే ఛత్రి వ్యూ పాయింట్ అంటే ఒక ప్లేస్ ఉంది. స్ట్రేటా? వావ్. అండ్ గైస్ ఇక్కడ మనకు ఇష్టం వచ్చినట్టు గేమ్స్ ఆడుకోవచ్చు. వీ కెన్ డూ స్టన్స్ ఆన్ అవర్ బైక్. బట్ మీరు ఎవరు చేయమాకండే. ఇటేనా? ये चेक करें. ये and guys the location was very awesome and beautiful. Those are our bikes and this location mast super undi. నాకు మాత్రం చాలా సూపర్ నచ్చింది. ఇంకాకపోతే చాలా దారుణంగా ఉండవు. లోపలికి వెళ్ళి ఇంకొక వ్యూ పాయింట్ ఉంది, అది కూడా చూసుకోవచ్చు. అది కూడా బాగుంటుంది అనమాట. కాకపోతే ఇది చెట్లాడమున్నా అది చెట్లాడమున్నా అంతే తేడా. మీకు అంత సేమ్ టు సేమ్. Was never easy growing up. About time I read a book to distract myself from this reality. Been a couple years, I feel the same. Guess I'll never really learn this fucking game, but I'm here to play it now. I don't wanna cry again, even if I lose a friend. You say you had good intent when you hurt me. You do it all again, that's so loose to me. I don't wanna try anymore. Yeah, I won't show up at your door in the morning. Said that it wasn't planned when you hurt me. You do it all again, that's so loose to me. కిందకి ట్రెక్ చేస్తూ వెళ్తూ ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. బట్ గాయస్ ఏం సూపర్ ఉంది తెలుసా. డిసెంబర్లో వస్తే మాత్రం ఇంకా తోపు ఉంటుంది. చూసిరుగా కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ బ్యూటిఫుల్ ఆసమ్ సీనరీస్. సో గాయ్స్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సంగారెడ్డి అనమాట. మన వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దామని అనుకుంటున్నా. బట్ ఇన్ కేస్ మిడిల్లో ఏమైనా మంచి సీన్స్ ఉంటే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ రికార్డ్ ఇట్. వెదర్ పరంగా క్లైమేట్ పరంగా మాత్రం అల్టిమేట్ ఉంది తెలుసా గాయ్స్. వెదర్ అండ్ క్లైమేట్ ఈ పీస్ఫుల్ వెదర్లో ఐ మీన్ ఇంత అంటే ఎట్లా అంటే ఎక్కువ ఎండ కొట్టకుండా కొంచెం క్లౌడీ ఉండి ఉంటే మాత్రం సూపర్ ఉంటుండే తెలుసా. ముంగట ఈ లొకేషన్స్ చూడండి. జస్ట్ హ్యావ్ ఏ లుక్ ఎట్ దిస్ క్లౌడ్. ఎంత సూపర్ ఉంది కదా అసలు. వావ్. అండ్ సాస్పే కూడా క్రాస్ అయిపోయినాం. అండ్ ఇలా వెళ్తే నిజాంపూర్ వస్తుంది. అండ్ ఇది మండల్ ఆఫీస్, తహసీల్దార్, రెవెన్యూ ఆఫీస్. సాస్పేట ఆగి మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని లక్ష్మీనరసింహ దాబానా అనేది మండల్ ఆఫీస్ పక్కన దాబాలా ఒకటి పన్నీర్ బటర్ మసాలా అండ్ 4 బటర్ నాన్, 5 బటర్ నాన్
1 జీరా రైస్. ఇక ప్రైస్ ఎంత అయిందో ఇంకా మేము బిల్లింగ్ అయితే ఏపీఎలేము. టేస్ట్ స్టేషన్కి వస్తే 5కి 4 ఇవ్వచ్చు గైస్. మొత్తం కట్ కాదు, కొద్దినే కట్ అవుతుంది. డైరెక్ట్ రోడ్ మాట్లాడతాం. బాయ్ బాయ్.